హలో గైస్, వెల్కమ్ టు గణేష్ మాస్టర్స్. ఈరోజు అయితే మనము నా ట్యాబ్లో అయితే ఆడట్లేదు అనమాట. ఈరోజు అయితే మనం సెల్లులో ఆడబోతున్నాం. సెల్లులో మీకు వీడియో ఎడిటింగ్ అయితే ఎలా చేయాలో నేర్పిస్తాను అనమాట. మామూలు సింపుల్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఇప్పుడైతే చూసారు కదా, ఫస్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడైతే వీడియోలోకి వెళ్ళాలన్నమాట. నేను ఆల్రెడీ 3 క్రియేట్ చేశాను. సో అవన్నీ కాకుండా మనం అయితే ఫస్ట్ డైరెక్ట్గా న్యూలోకి వెళ్ళిపోవాలన్నమాట. న్యూకి వెళ్ళిన తర్వాత బ్లాంక్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్లాంక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం గూగుల్లోకి వెళ్ళి సమ్ ఫొటోస్ అయితే తీసుకుందాం అనమాట. గైస్, ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు రాలేదంటే మనకి ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. సో రాలేదు. సో ఇప్పుడైతే మనము కొన్ని ధోని ఫొటోస్ అయితే తీద్దామన్నమాట. సర్లేండి గైస్, పక్కన ఉన్న కోహ్లీ ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతారు కదా. సర్లేండి, ఈసారి విరాట్ కోహ్లీ ఫొటోస్ తీద్దాము. చూసారు కదా, ఫస్ట్ అయితే నేను దీన్ని ఏం చేస్తామంటే డౌన్లోడ్ అయినా చేసుకోవాలి గైస్. డౌన్లోడ్ అయినా చేయాలి, లేకపోతే స్క్రీన్ షాట్. ఇప్పుడైతే నేను డౌన్లోడ్ చేయలేను కాబట్టి, ఎందుకంటే నాకు ఎంబీ వేస్ట్ అవుతుంది కాబట్టి నేనైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటాను అనమాట. చూసారు కదా, కోహ్లీ అయితే చేతులు ఎత్తేసినట్టు వచ్చింది. చూసారు కదా, ఇప్పుడైతే మనము దీన్ని అయితే క్రాప్ చేసుకోవాలన్నమాట. సారీ గైస్. రాఘు గారు, కోహ్లీ ఫోటో పెట్టినందుకు మీ అభిప్రాయం ఏంటి? చాలా థ్యాంక్స్. మన రాఘు గారు అయితే విరాట్ కోహ్లీ ఫ్యాన్ అనమాట గైస్. సో మనమైతే నెక్స్ట్ ఇలాంటి ఫోటో అయితే తెద్దాం గైస్. ఈ ఎడిటింగ్ వీడియోకి పాట ఏం పెడదాము మీరే చెప్పండి. ఆ పాట పెట్టి నేను దీని అయితే కామెంట్ సెక్షన్లోనే టైప్ చేయండి గైస్. నేనైతే దానికి పాట పెట్టిన తర్వాత నేనైతే యూట్యూబ్లో పెట్టేస్తాను అనమాట. చూసారు కదా, ఎప్పుడైతే మనం ఒక 3 ఫొటోస్ తీసుకున్నాం. ఇది లాస్ట్ ఫోటో. చూసారు కదా గైస్. సారీ గైస్, కొంచెం కాఫ్ ఉంది. ఎప్పుడైతే మనం 3 ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. 3 ఫొటోస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇన్షాట్లోకి అయితే వెళ్దాము. ఇన్షాట్ ఇదని చూసారు కదా. ఇన్షాట్కి వెళ్ళిన తర్వాత ఇందాక క్యాన్వాస్ అయితే ఎంచుకోవాలన్నమాట. క్యాన్వాస్లో టిక్టాక్ ఈ సింబల్ ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత మనకి మామూలుగా ఎంత ఉంటుందో అంత ఉంచుకోనమాట. 0 పెట్టి ఉన్నాను. ఇప్పుడే చూసారు కదా, కొంచెం 9 సెకండ్స్ అయితే చేశాను అనమాట. 9.5 సెకండ్స్. ఇప్పుడైతే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా గైస్. ప్లస్ సింబల్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ మనకి బ్లాంక్ వీడియో ఫోటో అని వస్తుంది. ఇప్పుడైతే మనం ఫోటోని ఎంచుకుందాం. ఫస్ట్ అయితే ఈ ఫోటోని పెడదాం అనమాట. చూసారు కదా, ఎలా వచ్చింది గైస్. కొంచెం ఏమవుతుందంటే ఇక్కడ చూసారు కదా గైస్, ఇప్పుడైతే డబుల్ ట్యాప్ చేస్తే ఇక్కడ ఉన్నది అయితే డిలీట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, మళ్ళీ అయితే ఇక్కడ పెట్టేసాం అనమాట. ట్రాన్సిషన్ అయితే ఇది బాగుంటుంది గైస్, కాకపోతే దీనికి అవ్వదు అనమాట. సో మనమైతే ఇది ఫస్ట్ అయితే పెట్టుకుందాం అనమాట. డ్యూరేషన్ కొంచెం ఎక్కువ పెట్టుకుందాం. నెక్స్ట్ ఇలా ఇక్కడ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది ఫోటో వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ నొక్కాలన్నమాట. ప్లస్ నొక్కిన తర్వాత ఇదైతే నొక్కాను. చూసారు కదా, నొక్కిన తర్వాత మళ్ళీ ట్రాన్సిషన్లోకి వెళ్ళాలి. డబల్ ట్యాప్ చేస్తే ఉన్న చేంజెస్ అన్నీ పోతాయి అనమాట. చూసారు కదా, ఇప్పుడైతే ఫుల్ స్పీడ్లో కొంచెం డిలేలో పెట్టాను అనమాట ఫోటోని. దాని తర్వాత థర్డ్ ఫోటో అయితే పెడదాం అనమాట. థర్డ్ ఫోటో ఇది గైస్. చూసారు కదా, థర్డ్ ఫోటో అయితే పెట్టాము. ఇప్పుడైతే చూసారు కదా, మళ్ళీ ట్రాన్సిషన్ పెట్టిన తర్వాత ఫుల్ స్పీడ్ పెట్టి దాని తర్వాత ఫుల్ స్పీడ్ పెట్టిన తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళి బ్లాంక్ అయితే ఎంచుకుంటాం అనమాట. ఇక్కడైతే బ్లాంక్ అయితే ఎంచుకున్న తర్వాత ఇక్కడికి వెళ్తాం అనమాట. ట్రాన్సిషన్ కరెక్ట్గా ఎక్కడ వద్దు అక్కడికి వెళ్ళి ఇక్కడైతే చూసారు కదా, ఇప్పుడైతే నేను టెక్స్ట్ అయితే నొక్కబోతున్నాను, ఎందుకంటే నా ఛానల్ పేరు అక్కడ రావాలి. సో ఇక్కడైతే చూసారు కదా, గణేష్ మాస్టర్స్ 777 కొట్టాను కదా గైస్. దీన్ని కొంచెం ఎడిట్ చేసుకుంటున్నాను. క్రాస్ చేసుకుంటున్నాడు, ఎడిట్ చేస్తాడు అంటాడు. ఇంకా చూసారు కదా, ఇప్పుడైతే ఎడిట్ నొక్కిన తర్వాత ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ మనం దీంట్లోకి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి ఇలా పడేటట్టు చూద్దాం అనమాట. ఇది కొంచెం చూసారు కదా, ఇలా పడుతుంది అనమాట. హ్యాండ్ రైటింగ్ స్టైల్ అయితే మారుద్ది అనమాట. ఇలా పెడదాము. చూసారు కదా గైస్, బాగా వచ్చింది గైస్. ఇప్పుడైతే ఇలా పెడదాం అనమాట. ఓకే గైస్, ఇప్పుడైతే రెడ్లో పెడదాము. ఓకే గైస్.
ఏం కనిపించట్లేదు. చూసారు కదా గైస్, వచ్చేస్తుంది. మళ్ళీ అదైతే ఎక్కడైతే పడుతుందో దానికి దగ్గరే మళ్ళీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని పడుతుంది అనమాట. చూసారు కదా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా స్పెల్లింగ్ మిస్టేక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్సో గైస్. ఎప్పుడైతే మనము ఇక్కడ కూడా పెట్టేస్తాం అనమాట. కొంచెం క్రాస్గా పెడదాం. సారీ గైస్. చూసారు కదా గైస్, మనం అయితే ఇక్కడ పెట్టేస్తాం అనమాట. ఎప్పుడైతే మనము ఇక్కడ క్లిక్ చేసి చూద్దాం ఏమొస్తుంది, ఎలా వీడియో ఎడిటింగ్ ఎలా వస్తుంది చూద్దాం అనమాట. చూసారు కదా, బాగానే వచ్చింది గైస్. బాగానే వచ్చింది వీడియో అంతా. ఇక్కడితో అయితే స్టాప్ చేద్దాం అనమాట దాన్ని. గైస్ సారీ గైస్, చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఒక్క నిమిషం ఆగండి. గైస్ చూసారు కదా, గైస్ ఇక్కడ చూసారు కదా. ఇక్కడైతే మనము ఏం చేస్తున్నామంటే ఈ వీడియోని ఎడిటింగ్ చేసిన తర్వాత డబుల్ ట్యాప్ చేస్తున్నాము. అవ్వట్లేదు గైస్, ఒక్కసారి ఒక్క నిమిషం గైస్, ఒక్క నిమిషం. ఇప్పుడైతే ఇక్కడ చేసాం కదా గైస్, ఇక్కడ వరకు గణేష్ మాస్టర్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎక్స్పోర్ట్ బటన్ అయితే నొక్కాలన్నమాట. రెవల్యూషన్లో మనం 2K అయితే పెట్టాము. రెవల్యూషన్ సారీ గైస్, కొంచెం డిస్టర్బెన్స్. 2K రెవల్యూషన్ కోఆపరేట్ చేయండి. 2K రెవల్యూషన్ అయితే పెట్టామన్నమాట మనం. ఇప్పుడైతే మళ్ళీ ఆ వీడియో కన్వర్టింగ్ అయితే అవుతుంది అనమాట, డౌన్లోడ్ అవుతుంది అనమాట. మనకి 2K పెట్టాం కాబట్టి కొంచెం లేట్గా అవుతుంది. అదే 1880 పెడితే అది కొంచెం వ్యాంగ్ అయిపోద్ది అనమాట, ఎఫిషియెంట్గా అయిపోద్ది. ఎందుకంటే 2K చేయాలంటే అవుద్ది అనమాట. చూసారు కదా, ఇప్పుడైతే మనకి సేవ్ అయిపోయింది వీడియో. చూసారు కదా, 10 సెకండ్స్ వీడియో. ఇప్పుడైతే దీనికి యూట్యూబ్లో పాట ఎలాగైతే పెట్టాలో చూపిస్తాను అనమాట. చూసారు కదా, ఇప్పుడైతే యూట్యూబ్లోకి అయితే వెళ్ళాలన్నమాట. చూసారు కదా, యూట్యూబ్ అని టైప్ చేయాలి. కొంచెం గైస్ మనం యూట్యూబ్లోకి అయితే వెళ్ళిపోయాము. సారీ గైస్. ఇక్కడ చూసారు కదా, ప్లస్ సింబల్ అయితే ఉంది, దాని మీద ట్యాప్ చేయాలన్నమాట. ట్యాప్ చేసిన తర్వాత ఇదిగోండి మన వీడియో అయితే వచ్చింది. నెక్స్ట్ నొక్కిన తర్వాత యాడ్ సౌండ్లోకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే దీనికైతే మనం పుష్ప సాంగ్ పెడతాము. చూసారు కదా, మనం అయితే పుష్ప సాంగ్ అయితే పెడుతున్నాం అనమాట. గైస్ ఒక్కసారి గైస్ చూసారు కదా ఆ వీడియో. ఇదైతే పడదాం గైస్ మనం సాంగ్ దీనికి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పుడైతే నొక్కేద్దాం. నెక్స్ట్ నొక్కిన తర్వాత విరాట్ కోహ్లీ మోటివేషన్ వీడియో అని పెడదాం అనమాట. విరాట్ కోహ్లీ వీడియో అని పెడదాము. మోటివేషన్ లేదు, ఎందుకంటే కప్ ఏం కొట్టలే కాబట్టి. ఇంకా ఎప్పుడైతే అప్లోడ్ అయితే చేస్తాం వీడియోని, చూద్దాం గైస్ ఎలా వస్తుంది వీడియో గట్రా ఎలా వస్తుంది చూద్దాం అనమాట. ఇంకా అప్లోడ్ అవుతుంది వీడియో అది.
ఇంకా 37 సెకండ్స్ అయితే ఉంది గైస్ వీడియో అప్లోడ్ అవ్వడానికి. ఒకసారి ఆ వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో మీకు ఆడియోతో పాటు చూపిస్తాను అనమాట. ఇందులో ఆడియో సగంలో ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను అనమాట ఆడియో మీకు. గైస్ ఇందులో ఆడియో ఎందుకు ఆగిపోయిందంటే నా మైక్ ఉంది కదా గైస్, మైక్ అయితే పెట్టాను నేను, చూసారు కదా. ఇంకా 4 minutes ఉందన్నమాట, అయిపోయింది వీడియో. గైస్ వీడియో అయితే అవుతుంది ఇంకా. ఇది కూడా షార్టే గైస్, ఇదిగోండి చూసారు కదా. ఇదైతే వస్తుంది. గైస్ చూసే కదా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.